పూరా లోకల్. భారత్ మాతకి జై, జై గోమాత. ఈరోజు ఒక సంఘటన మనందరిలో చాలా బాధని నింపడమే కాకుండా ఆలోచింపజేస్తుంది. ఆ సంఘటనలో మన గోరక్షకుడు తమ్ముడు సోను సింగ్, నిజంగా చాలా చాలా ప్రశాంత్ సింగ్ సోను, తను ఎంత ప్రాణాలకు తెగించి ఈరోజు మన గోరక్షణకి వెళ్తుంటే, గోరక్షకు వెళ్ళినప్పుడు వారిపైన తెగబడుతున్నారు ముష్కరులు. వారు ఇంత ఘోరంగా ఒక బుల్లెట్ ని ఆ అబ్బాయికి ఫైర్ చేయగలిగాడు అంటే, ఆ బుల్లెట్ ఫైర్ చేయడానికి గన్ ఎక్కడి నుంచి వచ్చింది, లైసెన్స్ ఎవరిచ్చారు, అసలు వీళ్ళకి ఇవన్నీ ఇంత ఆయుధాలు ఎలా సప్లై అవుతున్నాయి, ఎక్కడ నుంచి తెస్తున్నారు, ఎందుకు ఈ క్యాటిల్ స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మన హిందువుల పైన ఇంత అఘాయిత్యం చేస్తున్నప్పుడు ఎందుకు మనం దాన్ని ప్రశ్నించలేకపోతున్నాం? ఈరోజు సోను, రేపు నువ్వు, తర్వాత ఇంకొకరు, ఇలా నీ ఇంటి దాకా వస్తే గాని నీకు తెలియదా, తర్వాత నేను కూడా కావచ్చు. నేను ఎన్నోసార్లు రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఎన్నో గోమాతలను కాపాడుతూ, ఎన్నో గోరక్షలు చేస్తూ, ఎన్నో ఎఫ్ఐఆర్లు చేస్తున్నాం. తర్వాత వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు మళ్ళీ కోర్టు నుంచి తెచ్చుకొని. కానీ ఒక్కసారైనా ఆలోచించారా? గోరక్షకులు అందరూ కూడా ప్రాణాలు పోతున్నప్పటికి కూడా ఒక్కరు కూడా ప్రశ్నించడం లేదు. ప్రశ్నించండి, ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, అబ్బాయి కోసం అండగా నిలబడండి. ఈ రోజు వెళ్ళండి, పరామర్శించిన ఒక్క మాట కూడా వారికి ధైర్యాన్ని ఇస్తుంది. మీరందరూ చేయాల్సింది ఏంటంటే, గోమాత కోసం మీరు వచ్చి ఫైట్ చేయకపోయినా ఫైట్ చేస్తున్న వారికి సపోర్ట్ గా నిలవాలి. సపోర్ట్ గా నిలిస్తేనే కదా వాళ్ళు ఇంకొకసారి వెళ్తారు. గోరక్షకులు అనగానే వాళ్ళ మీద మేము ఎన్నిసార్లు వెళ్తే బళ్ల పైన వచ్చి గుద్దించడానికి ట్రై చేశారు. ఎంతో మంది ప్రాణాలు తెగొడ్డి ప్రాణాలకు పోరాడుతున్నారు అందరూ. అయినప్పటికీ కూడా ఈరోజు సోను హాస్పిటల్లో ఇంత కష్టంలో ఉంటే మనమందరం కూడా ఫైట్ చేయాల్సింది ఖచ్చితంగా గోమాత రక్షణ కోసం, మన గోరక్షకుల కోసం వెళ్దాం, మాట్లాడదాం, ప్రశ్నిద్దాం. ఈ రోజు మానవ సంఘాలు, మానవ హక్కులు ఉల్లంఘన అవి అని మాట్లాడిన వాళ్ళు నిన్నటి దాకా, పొద్దున దాకా మాట్లాడిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఎక్కడ ఉన్నారు? ఏం కానిస్టేబుల్ ఒక ప్రమోద్కి గురించి అతనిది ప్రాణం కాదు, అతన్ని అడగరా? ఒక రియాజ్ ని ఎవరినో చంపితే ఇమ్మీడియట్ గా మానవ సంఘాలు, మానవ హక్కులు అని చెప్పేసి వచ్చేసిన మీరంతా అక్కలు, అమ్మలు, అన్నలు ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ రోజు? ఆ సోనుకి వచ్చి ఫైర్ చేస్తే మీరు అడిగే ఇది లేదా మీకు? ఇప్పుడు అందరు బయటికి రండి, మరి ఇప్పుడు మాట్లాడండి. కబడ్దార్, గోరక్షకులు జోలికొస్తే, మా జోలికొస్తే ఎవరినైనా సరే అడ్డంగా అంతే మేము చెప్పం, చేసి చూపిస్తాం. జై శ్రీరామ్, భారత్ మాతకి జై, జై గోమాత. గోరక్షకుల కోసం తక్షణమే మనమందరం నడుం బిగించాల్సిన సమయం వచ్చింది. గోరక్షకులు కాపాడుకోవాలి. తొందరగా తమ్ముడు కోలుకోవాలని కోరుకుంటూ, ఆ గోమాత రక్షణ ఇవ్వాలని కోరుకుంటూ, గెట్ వెల్ సూన్ బ్రదర్. నమస్తే.